కాదు ఇక్కడ వర్మ అక్కడ శర్మ బోత్ ఫర్ ధర్మ ఆల్ ఫర్ ధర్మ అదే యువర్ కర్మ బెటర్ యూ కెన్ గో టు బర్మ ఇఫ్ యు ఆర్ నాట్ వర్క్ ఫర్ ధర్మ. చాలా జనాలు కూడా లైట్ వెలగాలి. ఎందుకు కృషి చేస్తున్నావు కాదు, దేహ ఆరోగ్యం కోసం ఆయన, దేశ ఆరోగ్యం కోసం నేను. వీడియో చేయమంటారా? ఫోటో తీసి 2023లో 2 సార్లు కలిసాము. విజయనగరంలోను మన అరకులో. అసలు అరకు ఇప్పటికీ ఆ వీడియోలు మళ్ళీ మళ్ళీ నాకు పెడుతుంటారు. టాప్ పోస్ట్ అదన్నీ చెప్పడం మర్చిపోలేని మధురానుభూతి. రవివర్మ గారికి ఉంది సరుకు, అందుకే నన్ను తీసుకెళ్లారు అరకు. అనారోగ్యం వస్తే నిలువునా నరుకో, డౌట్ వస్తే ఆయన దగ్గర ఊరుకు. చాలా సంతోషం. ఏం పేరు? ఏం చదువుతున్నారు? అక్క తమ్ముడు ముందు ఎవరు కొడతారు? నువ్వు అత్తి అంటే అక్క, దాని కొంచెం తిక్క, నీకు అసలు లేదు లెక్క. నాకు బాల్యంలో నాకు ఊహ తెలిసిన కొత్తలో మా నాన్నగారు వారు వచ్చి మన కులదైవం అని చెప్పారు. మా నాన్నగారు మాట నాకు బ్రహ్మోపదేశం అయింది. ఇది అక్కడి నుంచి నేను నా పిల్లలకి నా పేరు సరే మరి ఉంటాను. అందరూ వస్తున్నారు, అందరికీ ధన్యవాదాలు. బాబు నేనేం చేసుకుంటా? శ్రీ విద్యా శివవామ భాగ నిలయా హ్రీంకార మంత్రోజ్వలా శ్రీచక్రాంకిత బిందు మధ్యవసతిం శ్రీమత్సభానాయికా శ్రీమత్షణ్ముఖ విఘ్నరాజజననీ శ్రీమజ్జగన్మోహినీ మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాం నిధిం. ఓం శక్తి పరాశక్తి. చాలా సంతోషం, చాలా మంచి సదవకాశాన్ని నాకు ఇచ్చారు. నేను అందరినీ చూశాను, ఈ సమక్షంలో మహానుభావం కూడా చూశాను. వారిని ఎప్పుడు చూస్తూ ఉంటాను. శ్రీ రాధా మనోహర్ దాస్ గారిని, వారందరినీ నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను. నాకు చాలా నేను అభిమానించే వారిలో వారు కూడా ఉన్నారు. చాలా సంతోషం. అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సర్వే జన శిక్షణ ఉంటానండి. మళ్ళీ మంచి సందర్భాలు తప్పకుండా నేను అందరి ముందుకు వస్తాను. ధన్యవాదాలు పళనిస్వామి గారు. యూట్యూబ్ మనకి మంచి వీడియోలు చూస్తే చాలా మంచి చేస్తుంది. చాలా ముఖ్యమైన అనేక విషయాలు నేర్చుకోవచ్చు మనం యూట్యూబ్ ద్వారా. అలాగే పళనిస్వామి గారి ద్వారా యూట్యూబ్ ద్వారా మనకు దగ్గర అయ్యేవారు. ఇప్పుడు మనకి ముఖ్య అతిథి వచ్చారు కాబట్టి వెంటనే మనం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. విజయరామ్ గారు మాట్లాడు. వేదిక మీదకి వర్మ గారిని ఆహ్వానిస్తున్నాము. అలాగే సత్యసాయి కవి గారు రావాల్సిందిగా కోరుతున్నాను. ఆ రోజున ధర్మాన్ని నిలబెట్టడానికి ఆది శంకరాచార్యుల వారు దేశం నలుమూలకి ఎలాగా తిరిగారో అది మన రెండు రాష్ట్రాల్లో దేశంలో ఈ
రోజు క్షణం ఖాళీ లేకుండా ఈ ధర్మ ప్రచారానికి పూనుకున్న మన స్వామివారు రాధా మనోహర్ స్వామి వారిని వేదిక మీదకి రావాలని స్వామివారు ఒక మాటగా చెప్పాం. మేము వెళ్ళి ఆయన వ్యక్తిగతంగా కూడా కలవాల. ఇంత సమయం తీసుకుని ఇంత శ్రద్ధలతో అందరు రైతుల దగ్గరికి పలకరించారు, ఫోటోలు తీసుకున్నారు, చేతిగుర్తులను పలకరించారు, ఆయన అనుభూతి చెందారు. ఇది ప్రకృతి వ్యవసాయం ముందుకు వెళ్ళటానికి మరికొద్ది రోజుల్లో దేవస్థానంలో తరిగొండ వెంగమాంబ రోజుకి 1,00,000 మంది తినే రోజు దగ్గరికి వస్తుందని, దీంట్లో స్వామివారి పాత్ర కూడా ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను. ధన్యవాదాలు. ఆనందంగా ఆనందంగా అద్భుతం. అద్భుతం అద్భుతం. చెప్పే ఉంది ఒక మంత్రం చెప్పుకున్నాక చూడండి, చిత్రమే ఇక్కడ చిత్రం. ఈ చిత్ర ప్రముఖుల్లో అతి ముఖ్యమైన పేరు కలిగిన రవివర్మ గారు. ఇది ఇంకా విచిత్రం. అంటే ఈయన ఆరోగ్యాన్ని ఇచ్చే రవివర్మ, మన శరీర కర్మను తొలగించే రవివర్మ, కానీ అసలు రవివర్మకి అందమే ఓకే అని కదా. సో చిత్రాలు అంటే ఇంకా చాలా మంది ఉండొచ్చు. మనకి తెలుగులో వడ్డారు బాబాయ్ గారు, అవునా? బాపు తోపు, ఇంకా ఆయన స్టాపు. కాబట్టి అసలు మనలో హృదయం ఉంది అనడానికి ఇది రుజువు. మీకు అర్థమైందా? హృదయం ఉంటేనే ఇలాంటి చిత్రాలు, ఇలాంటి వాతావరణం ఉంటుంది. మంత్రం చెప్పుకున్నాక విషయంలోకి వెళ్దాం. అందరు చెప్పండి. మన నరసింహస్వామి సన్నిధిలో ఉన్నాం. ఉగ్రం ఉగ్రం వీరం మహా విష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం శ్రీ నరసింహ జై నరసింహ జై జై నరసింహ. ప్రహ్లాదేశ జయా పద్మ ముఖా పద్మ భృంగో జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. అందరు 2 చేతులు పైకెత్తి హరే కృష్ణ. మీ అందరికీ ప్రసాదం పెట్టారుగా, మేమంటే తినలేదనుకోండి. ప్రయాణం చేసి వచ్చాం. నేను ఏమనుకున్నా అంటే రాగానే తినేద్దాం అనుకున్నా, కానీ నన్ను తినేసే వాళ్ళు ఉంటే నేను ఎలా తింటాను? ఇంకా నాకు చాలా నీరసం వచ్చి ఇప్పుడు దారిలో డ్రై ఫ్రూట్ ఏం లడ్డుది, విటమిన్ లడ్డు ఏదో ఉంది, ఆడ కూర్చున్నా, తక్కువ నోట్లో వేసుకున్నా. ఇంతలో వేడివేడిగా గ్లాసులో ఏదో పెట్టారు, వాళ్ళతో దొబ్బేశాను. వర్మ ఫర్ ధర్మ, ఇఫ్ యూ నెవర్ అలౌస్ దట్స్ మై కర్మ. సో ఆ లడ్డు వేసుకున్నా, ఇక్కడికి వచ్చే లోపల అదంతా సెకండ్స్ లో అది నీళ్లు అనుకున్నా. వెచ్చగా ఉంది, తాగితే పెచ్చగా ఉంది. ఆనందకరం, బలం వచ్చేసింది. అంటే నిన్న సాయంత్రం ఈ టైంకి ఫోన్ చేశాను. 1 డే అయింది, ఒక లడ్డు ఐ వెరీ గుడ్ వితౌట్ ఫుడ్. మీరేమో పొద్దున్న ఒకటి మధ్యాహ్నం ఒకటి వేసి కూడా సౌండ్ లేకపోతే సౌండ్ కాదు, మీ సౌండ్ రావాలి. ఇలా మేపినందుకు మిమ్మల్ని ఆపినందుకు ప్లీజ్, సహజమైన ప్రకృతి ఛాయ్ తాపినందుకు. తాపడం అంటే ఇంకా తెలంగాణ భాష.
హరే కృష్ణ. చూసారా, మన వాళ్ళకి ఫుడ్ పెట్టకపోయినా గడ్డి పెడితే చాలా సౌండ్ తప్పదు తప్పదు. వెరీ హ్యాపీ. నేను మంచి వాళ్ళు, మంచిగా మాట. రెండోది నేను చెప్పను అనేసి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. శ్రీ ప్రహ్లాద లక్ష్మీ నరసింహదేవ భగవాన్ की, సింహాది అప్పన్న की, गो माता की, तुलसी माता की, भू माता की, भारत माता की, गीता माता की, गंधराज भागवतम की. नमः पार्वती पतये हर हर महादेव. మీకు విషయం చెప్పి చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు, కానీ మీరు అలా నుంచుంటే నాకు కాలు పీకుతాయి సార్. కూర్చోండి సార్. నేను ఇలా పీకాలంటే మీకు కాలు పీకకూడదు. కూర్చోండి సార్ ప్లీజ్ ప్లీజ్. విజయరామ గారు ఋషి, ఆయన ఉంటేనే మనకు ఖుషి. మనం అందరం శివాలయానికి వెళ్ళి ఉంటాం. సింహాచలంలో కూడా అలా మెట్లకి ఎడం పక్కనే శివాలయం ఉంటుంది. అలాగే తిరుమలకి క్షేత్రపాలకుడు ఎవరు? శివుడే. శివుడికి ఎదురుగా ఎవరు ఉంటారు? నంది. నంది అంటే ఎద్దు. మీరు ఎవరన్నా యాగంటి వెళ్ళారా అండి? చేయొద్దండి. వెళ్తే తిప్పునానా తిప్పడా? వెళ్ళకపోతే వెళ్ళండి. యాగంటి కర్నూలు జిల్లాలో ఉంది. అక్కడ గుహలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తపస్సు చేశారు. ఇప్పటికీ ఆ గుహ ఉంది. వారు కాలజ్ఞానం రాశారు. అక్కడ బసవన్న ఉంటాడు. ఆయన చెప్పారు, కలియుగం అంతం అయిపోతే ఆయన రంకేస్తాడు. యాగంటి బసవన్న లేచి రావయ్యా అన్నారు. అంటే కలియుగం అంతం అయిపోతే ఏమేమిటి కొన్ని లక్షణాలు చెప్పారు. అందులో ఈ బసవుడు అలా పెరుగుతూ ఉంటాడని మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. డాక్యుమెంటరీలు ఇంగ్లీష్లో తెలుగులో ఉన్నాయి. 4 స్తంభాల మధ్యన ఆ బసవన్న ఉంటాడు. ఈ బసవన్న అలా పెరుగుతూ స్తంభాలకు ఆనుకుపోయాడు. ఇప్పుడు ఎలా? నిజం బసవన్న కాదుగా, రాయి కదా. రాతి బసవన్న పెరుగుతున్నాడు, నిజం బసవన్న తరగబడుతున్నాడు, తరిగిపోతున్నాడు. మీరు రాళ్ళను పూజిస్తారు అనేటువంటి లో క్లాస్ ఫిలోస్కి చెప్తున్నా, రాళ్ళల్లో కూడా జీవం ఉంటుంది. మీరు రాళ్ళల్లో దైవాన్ని చూడలేరు కాబట్టి మీరు జీవుల్లో కూడా దైవాన్ని చూడలేరు. కాబట్టి ఎలాంటి మతాలు ప్రపంచంలో హింసలో తోపులు, క్రైమ్లో తోపులు, ప్రపంచాన్ని విభజించడంలో తోపులు. మనకి తెలిసింది ఓన్లీ భజించడం లేదా ఆహారం భుజించడం. వాళ్ళకి తెలిసింది విభజించడం. కాబట్టి ప్రపంచానికి భజించేవాడి వలన లాభం ఉంది, భుజించేవాడి వలన నష్టం లేదు. కానీ విభజించేవాడి వలన కోట్ల జీవులు నశించిపోతున్నాయి, కోట్ల మంది మనుషులు హత్యగా పడ్డారు. దానికి ఉదాహరణ ఓ పాకిస్తాన్, ఓ బంగ్లాదేశ్, ఇప్పుడు బెంగాల్. మనం మారాలి. ఎవడో మారతాడు, ఎవడో వస్తాడు ఈ కబుర్లు చెప్పకండి. మనం మారాలి. మనం అంటే కేవలం ఆవుల అమ్మని చూసే జాతి, మట్టిలో భూమాతని, తులసి మొక్కలో తులసమ్మని, నీళ్లలో గంగమ్మని, డబ్బుల్లో లక్ష్మీదేవిని, పుస్తకాల్లో సరస్వతిని చూసే జాతి మారాలి. అప్పుడే ఈ మానవ జాతి నిలబడుతుంది. నీళ్ళని గంగమ్మ అనే మన జాతి నీళ్లు కొడుకు తాగే స్థితికి వెళ్ళిపోయాం. మనం ఏమి ఎదిగాం చెప్పండి? వాటర్ కొనుక్కుంటున్న మనం మాట్లాడడానికి ఎలా సరిపోతాం? మా చిన్నప్పుడు మేము నదుల్లో చెరువుల్లో నీళ్లు తాగేమన్న వాళ్ళు చేస్తాను. తిప్పడా తిప్పడా? ఎందుకంటే ఆ నీళ్ళల్లో తామరాకులు ఉండే, తామర పువ్వులు ఉండే.
ఆ పువ్వుల కోసం అని మేము 2 అడుగులు లోపలికి వేస్తే మామయ్య రే వెళ్ళకండి అని లాగేవారు. ఎందుకంటే లోతు ఉంటుంది పిల్లలం. అసలు ఇలాంటి అనుభూతులు ఎవరికైనా పిల్లలకు ఇప్పుడు ఉంటాయండి? అంటే అందులో అణువు తీసేస్తే మిగిలింది ఉంటుంది. ఎందుకంటే సెల్ ఇచ్చేస్తారు. 1 ఇయర్ కిడ్ ఆడు తిండి తినాలంటే సెల్ ఇవ్వాలి సార్. లేదా ఆడు తిండవు, ఆడు వెండవు. ఎవరు తయారు చేశారు అని ఇన్ని మాటలు ఎందుకు? కానీ మా ఇంట్లో టీవీ లేదు, చేస్తానమ్మా తిప్పనన్నా తిప్పడం. మీ ఇంట్లో లేదు టీవీ, అందుకే మీకా టీవీ. ఏం పేరమ్మా మీ పేరు? అనురాధ. అనురాధ మాట మీరు వినరాదా? ఒక ఆవుని మీరు కొనరాదా? సహజాహారము మీరు తినరాదా? ఒకటి అదేనా? సో టీవీ చూసి చూసి ఆడు బుర్ర పాడైంది, తర్వాత టీవీ పాడైంది, తర్వాత ఆ బుర్ర బాగైంది, అందుకే టీవీలో వదిలేసింది. ఇప్పుడు చెప్పాలి వహా వహా. విన్నారా మీరు? ఆవిడ కన్నారా? చూసారా? టీవీ చూసి చూసి వెన్నె వంగింది. వెన్న పూసలా వంగాలి మన బాడీ, వెన్ను వంగడానికి కాదు. అర్థమైందా? చూసారా? అర్థమైంది. తింటే వచ్చేది క్యాన్సర్. రవివర్మ గారి మాట వింటే వస్తుంది ఆన్సర్. మా విజయరామ్ గారే దానికి స్పాన్సర్. చూసారా? వెన్ను వంగింది, వెన్నపూస చిలికాక అది మళ్ళీ నిలబడింది. ఇప్పుడు నేను మీకు శివుడి దగ్గర మొదలు పెట్టా, మీరు గమనించండి. ఏమిటండి అసలు టాపిక్ ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏదో ఫోటోల గురించి మాట్లాడాలి, లేకపోతే గృహ ప్రవేశం మాట్లాడాలి. మీరు యాగంట అంటారు, చాగంట అంటారు. అసలు ఏంటి అసలు అంటే, చాగంటి గారు కూడా గోశాల ఉంది వారికి కాకినాడ. మేము వెళ్ళాం. ఈ రాష్ట్రానికి అయితే ఆ యాగంటి ఈ చాగంటి ఇద్దరు చాలా అవసరం. ఎందుకు అంటే యాగంటి ఎద్దు అంటే బసవత, ఆయన మనకి గుర్తు చేస్తూ ఉంటాడు. ఆ బసవన్నను కాపాడితే మన జీవనం ఎలా బాగుంటుందని. ఇంకా చాగంటి గారు చాలా గుర్తు చేస్తుంటారు. ఇంకా అతిథులు అయితే గడ్డి పెడుతూ ఉంటారు. అయినప్పటికీ కొందరు అంత త్వరగా మానరు. వారు ఆ ఫోటో ఒకసారి పెట్టుకో. ఇది ఎవరు వేశారు? ఈ ఈ కళాకారుడు ఏం పేరు సార్? ఏం సార్ అసలు? మీ నాన్నగారి పేరు చెప్పండి సార్. ఆయనకోసారి చెప్పండి. పుత్రోత్సాహము పుత్రుడు దించినప్పుడు గలుగదు జనుల పుత్రుని కనుగని పొగడంగా అని పద్యం కదా. అలా ఈయన భవిష్యత్తులో కళాకారుడు అవుతాడని కళాసాగర్ పెట్టారు. సార్ మీ నాన్న తోపు, మీతో దిగాలి వస్తున్నాయి. అసలు ఎంత చిన్న విషయం కాదండి. చాగంటి గారు ఒక అంటే సరదాగా చెప్తారు ఒక పద్యం. అది వాడి పేరు విద్యాధరుడు, వాడికి అక్షరం మొక్క రాదు. వాడి పేరు కమలాక్షుడు అని పుట్టుకుండి. అంటే అసలు పేరుకి వాడి జీవనానికి సంబంధమే ఉండదు. అలా కాకుండా మీరు సార్థక నామధేయులు సార్. అయితే విషయం ఏం చెప్పబోతుందంటే, ఈ పిక్చర్లో జనాల మధ్యలో ఆవు ఉంది. ఈ ఆవు మన మధ్యలో ఉన్నంతకాలం చావు చాలా దూరంగా ఉండేది. ఆవు చావుకు దగ్గరైంది, మనం హాస్పిటల్ దగ్గరయ్యాం. చెక్ చేసుకోండి కావాలితే. ప్రతి ఇంట్లో ఆవు ఉండేది, నాకు తెలుసు. ప్రతి ఇంట్లో ఎద్దు ఉండేది. సో గృహప్రవేశ విషయంలో చాగంటి గారు మాట చెప్పేసి మళ్ళీ మనం టాపిక్లోకి వెళ్దాం. ఆ ఒక్క కళాసాగర్ గారి ఆ ఒక్క చిత్రం గురించే రేపు పొద్దున్నాక మాట్లాడుతాను. 1900 ఆవుని గృహప్రవేశానికి తీసుకెళ్తే మంచిది.
వీడు దేంతో కడతాడు ఇల్లు? మట్టితో కట్టడు, పోనీ నాపరాలు కూడా కట్టడు. ఏంటిది? మొజాయిక్ టైల్స్. అది కూడా మేల మీద. ఈ నీచకమే కుక్కను అనకూడదు, మీరేం యాడ్ చేసుకోండి. అంటే కుక్కలు హట్ అవుతున్నాయి, వాటికే కానీ హక్కుంటే నా మీద కేసు పెడతాయి. నువ్వు ప్రతిదానికి మమ్మల్ని వాడుతున్నావు, సెక్యులర్ కుక్క అంటావు, నీచకమైన కుట్టే అంటావు, నా మీద కేసు పెడతాయి. అందుకని వీడేం చేస్తాడు? వీడు ఆవును తీసుకుని ఆ మెట్ల మీద దాన్ని లాగుతాడు. అలా చేయకండి, నన్ను మాట్లాడద్దు. ఆవు మెట్ల మీద తీసుకెళ్తాడు, తీసుకెళ్లి గృహ ప్రవేశం, దానికేమో నరక ప్రవేశం. ఎందుకని? ఆ టైల్స్ జారిపోతాయి, కాళ్ళు ఇలా అటు ఇటు స్ప్రెడ్ అయిపోతాయి. అది చాలా ఇబ్బంది పడుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. చాలా మంది మా దగ్గర గురించి సామెత బ్లెస్సింగ్ అంటుంటారు. బ్లెస్సింగ్ అంటే ఏదో ఇలా అండమో లేదా అక్షతలు తీసుకుని ఎలా వేయడమో అని అనుకుంటున్నారేమో. అది చాలా ఒక రాంగ్ కాన్సెప్షన్, అది అపోహ. బ్లెస్సింగ్ అంటే ఏంటో తెలుసా? మనని చూసి బంగారు తల్లి అనుకుంటారు వాళ్ళ మనస్సులో, బంగారు కొండ అనుకుంటారే, అది బ్లెస్సింగ్. అంతే. బ్లెస్సింగ్ అంటే అంతే. శాపం అంటే కిల్లే బాటిల్ వాటర్ తీసుకుని ఇలా అని కాదు. మన చూడగానే అనుకుంటే చాలు, అదే శాపం. అదేనా? మన చూసే వాళ్ళు ఫీల్ అవుతారు. అది కొదమసింహం గుర్తుందో లేదో సినిమా, అది మోహన్ బాబు వస్తే మొత్తం కంపు, అలాగన్నమాట. అదే శాపం, అదే శాపం. కాబట్టి మనం ఆవుని తీసుకెళ్ళిపోయి గోమాత ఆశీస్సులు కావాలనుకుంటే మేడల మీద మాత్రం మీరు అలా హింస పెట్టకండి. మీకు ఆవు మీద గౌరవం ఉంటే గోప్రవేశం కింద చేసుకోండి, దాన్ని పిలవండి. సరే, ఈ విషయం పక్కన పెడితే మన యాగంట్లో బసవన్న గురించి మాట్లాడారు. శివుడు ఎదురుగా బసవన్న ఎద్దు ఉంటుంది, నందీశ్వరుడు. మరి కృష్ణుడు వెనకాల ఎవరు ఉంటారు? ఆవు. మీరు గమనించండి, శివకేశవుడు మనకి ఏం నేర్పిస్తున్నారంటే, ఒరేయ్ మొద్దు కాపాడరా ఎద్దు, అప్పుడు అనారోగ్యం అవుతుంది రద్దు, ఆవు ఉంటే నీకున్న చావు, అందుకే పెడుతున్నారు ఈ చాకిరేవు. ఇద్దరు నేర్పిస్తున్నారు. ఆవును కాపాడుకుంటే, ఎద్దును కాపాడుకుంటే వ్యవసాయం బాగుంటుంది, వ్యవసాయం బాగుంటే ఫలసాయం బాగుంటుంది, ఫలసాయం బాగుంటే మన ఆరోగ్యం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే ప్రపంచం బాగుంటుంది. స్వచ్ఛ భారత్ ఎక్కడి నుంచి వద్ది? మనం జొమాటోలో టమాటా బాత్ ఆడి తినేస్తే రోగ భారత్ అవుద్ది కానీ ఆరోగ్య భారత్ అవుద్దా? అది కూడా మొన్నదే. మొన్నటి టమాటా బాత్ వేరువేరుగా జొమాటోలో ఆర్డర్ ఇచ్చి, ఆహా ఏమి రుచి తినరామైన రుచి. మీ అమ్మ వండింది అది ఏమన్నా? మీ అమ్మ వండితే నువ్వు కామెడీలు చేస్తావు మళ్ళీ దాని మీద. వాడెవడో అందులో ఏం వేస్తాడో తెలియదు, ఏం పోస్తాడో తెలియదు. విత్ వీడియో ప్రూఫ్స్. అందుకని మీరు వినండి, మంచివే తినండి, ఆరోగ్యంగా ఉండండి. అయితే ఆవు విషయంలో ప్రత్యక్ష విషయం, ఆవు ఎద్దు విషయంలో నా చిన్నప్పుడు నా బాల్యంలో నేను చూసా. మా పిన్ని ఎద్దు చనిపోతే ఏడ్చిందండి. విజయనగరం గారు తీసుకుపోతుంటే ఏడ్చింది బోర్మన్. ఎద్దు అంటే ఇంట్లో ఒక భాగం, ఆవు అంటే ఒక భాగం. ఆ భాగం పోయాక వచ్చింది రోగం. మీరు గమనించండి, ఊరికి ఒక పద్యం ఉండేదండి, మీకు తెలుసా? సొంత అప్పిచ్చువాడు, తర్వాత కామ ఉందండి, దిక్మాలు కలపకండి. అప్పిచ్చువాడు వైద్యుడు, అప్పిచ్చువాడు వైద్యుడే, వీడి పైత్యం, కాళిదాస్ కవిత్వం కొంత, వీడి పైత్యం కొంత. అప్పిచ్చువాడు కామ, తర్వాత అప్పిచ్చువాడు వైద్యుడు, తర్వాత తీర్చేవాడా? ఎవరండి బాబు? అప్పులు తీర్చడం కూడానా? మీరు చేసుకుంటూ పోతే బాగుంది సార్. అది అప్పిచ్చువాడు వైద్యుడు, ఎడతెగక పారు ఏరు, అంటే ఎప్పుడూ నీళ్లు ఫ్లోటింగ్ లో ఉండాలి, అలాంటి ఏరు ఉండాలి ఆ ఊళ్ళో వైద్యుడు ఉండాలి, ఆ ఊళ్ళో అప్పిచ్చేవాడు ఉండాలి. అలాంటి చోట మనం నివసిస్తే
బాగుంటాం. అప్పుడు ఇప్పుడు చెప్పారు. అలా ఊరికొక్క వైద్యుడు ఉండేవాడు. అప్పుడప్పుడు వచ్చేవాడు. ఇంజక్షన్ అప్పట్లో పెద్దగా ఉండేది. దాన్ని చూసి మనం భయపెట్టేవాడు. తాతయ్యకి ఇంజక్షన్ చేయడం ఏమంటావా అనేవారు. పారిపోయేవాడు. సిరంజి తుండేది. మరి అప్పుడు ఆ రేంజ్లో సిరంజి ఉండేది. ఒక్క ఇంటికి కాక ఊరి మొత్తానికి ఒక వైద్యుడు ఉండేవాడు. కానీ ప్రతి ఇంట్లో ఆ ఉండేది. ఇప్పుడు ఇంటికో వైద్యుడు కాదు, పార్ట్కో వైద్యుడు. మీరు కాలితే చూడండి, రోడ్డు మీదకి వెళ్ళి నోస్ ఈఎన్టీ, తర్వాత గొంతుకి ఒకడు, పంటికి ఒకడు, కంటికి ఒకడు, మోకాలు ఎడం పక్క ఒకడు, మోకాలు కుడి పక్క ఒకడు, లెఫ్ట్ లెవర్ ఒకడు, రైట్ లెవర్ ఒకడు, ఈ కిడ్నీకి ఒకడు, ఆ కిడ్నీకి ఒకడు, గుండెకాయలు రెండు లేవు ఒకటి. సో మీరు గమనించండి, మనం స్వతంత్రం వచ్చాక ముఖ్యంగా 90 నుంచి బాగా హాస్పిటల్ పెరిగినాయి. కాబట్టి గమనించండి, పోలీస్ స్టేషన్లు పెరిగినాయి. ఈ రెండు పెరిగినంటే ఏంటంటే అర్థం? ఏం పెరిగినట్టు? హాస్పిటల్ పెరిగితే క్రైమ్ పెరిగింది, హాస్పిటల్ పెరిగితే రోగం పెరిగిందని అర్థం. పోలీస్ స్టేషన్ పెరిగితే క్రైమ్ పెరిగిందని అర్థం. అంటే సమాజం ఆరోగ్యంగా లేదు, పోలీస్ స్టేషన్ రుజువు. దేహం ఆరోగ్యం లేదు, హాస్పిటల్ రుజువు. మొన్న సింహాచల శాస్త్రి గారు చెప్తున్నారు. ఆయన ఇక్కడే పుట్టారు, అందుకనే పేరు పెట్టారు వాళ్ళ నాన్నగారు. వాళ్ళ తమ్ముడు ఫోన్ చేసి మేము అప్పన్న అని పిలుస్తాం అన్నారు. ఆయన గొప్ప హరికథకుడు. మీరు తిట్టినా సరే, మీరు ఏమైనా అనుకున్నా సరే, ఇవాళ చదివాను నేను, హైదరాబాద్ చుట్టుపక్కల 470 వృద్ధాశ్రమాలు ఉన్నాయి. ఆయన చెప్తున్నారు హరికథలో. రోజు 30 వరకు సింహాచల శాస్త్రి గారి హరికథ నేను రోజు వింటా. 470 వృద్ధాశ్రమాలు హైదరాబాద్లోనే ఉంటే ఇంకా రాష్ట్రం అంతా ఎన్ని ఉన్నాయి, దేశం అంతా ఎన్ని ఉన్నాయి. ఇదేం నెలంది చెప్పండి అందరూ. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఒక ప్రశ్న అడిగి నేను వెనక్కి వస్తాను, మీరు ఎప్పుడు ఆపమంటే అప్పుడు ఆపుతాను. ఓకే? అయితే ఇంకో లడ్డు తింటే రేపు వచ్చిందాక మాట్లాడతాను. రామాయణం మా ఇంట్లో ఉంది అన్న చేస్తాను. ఇప్పుడు ఆ చేతిలో సగం తగ్గిస్తాను చూడండి విజయరామ్ గారు. నేను ఎంతమంది చదివారని చెప్పండి. తక్కువ దించారు. నేను చదివేసేది కొండం అంటే 400 వెళ్తే వచ్చాను. చదివేవన్న వాళ్ళు చేస్తాను. తిప్పరా కొంచెం, మొత్తం వద్దులేండి పోనీ కొంచెం. అమ్మయ్యా, వాళ్ళకి మిగిలిన చెప్పండి కొట్టు. రామాయణంలో ఒక ముక్క చెప్పక తప్పదు. సింహాచల శాస్త్రి గారు చాలాసార్లు, అంటే పదే ఆ సీతారామ కళ్యాణం వింటూ ఉంటారు. దశరథుడు అడవికి వెళ్ళాడు, మనకు తెలుసు. ఏనుగు నీళ్ళు తాగుతుంది అనుకున్నాడు, బాణం వేశాడు. చచ్చిపోయింది ఎవరు? శ్రవణ కుమారుడు. ఈయన వచ్చాడు, అమ్మ అని వినపడింది. ఆ పిల్లవాడిని దగ్గర తీసి, నన్ను క్షమించురా నాన్న, ఏనుగు నీళ్ళు తాగుతుంది అనుకున్నాను అని ఆ బాణం తీసేసరికి వాడు అమ్మ అన్నాడు. నన్ను ఏం చేయమంటారా అంటే, నా తల్లిదండ్రులు వృద్ధులు, కళ్ళు లేని వారు, వారికి దాహం పట్టుకెళ్ళి ఇవ్వండి అంటాడు. ఆ స్థితిలో మహారాజా నమస్కారం అన్నాడు. అది మన సంస్కారం. ఆ స్థితిలో అని మహారాజాని గుర్తించి. ఈ కథ ఎందుకు చెప్పాయంటే, రామాయణం నుంచి కళ్ళు లేని తల్లిదండ్రుల్ని కావడిలో పెట్టి తీసుకెళ్లిన జాతికి వృద్ధాశ్రమాల దరిద్రం ఏంటండి? పోనీ పాండంగ మహత్యం సినిమా ఎంతమంది చూశారు? చేద్దాం. అమ్మాని పిలచిన ఆలకించవేమమ్మ, ఆ వేదన తీరులో ఈ జన్మకు లేదా. అమ్మా అమ్మా ఎప్పుడుతో తెలుసా? నేను పుట్టక ముందు, ఇందులో చాలా మంది పుట్టక ముందు. ఆ సినిమా, ఆ పాట, అంటే ఆ సినిమా మేము పుట్టక ముందు వచ్చింది. మేము పుట్టిన తర్వాత మాకు ఊహ వచ్చే టైంకి స్టేజ్ మీద రికార్డింగ్ డ్యాన్స్ లో ఈ కాళ్ళు మడతెట్టుకుని అతను అలా నటిస్తూ దేకుతూ అసలు పాడుతుంది. ఏడ్చేయడమే, ఎదరు కూర్చుని ఏడ్చేయడమే. అంటే అంత బాగా. ఆ తర్వాత కాలంలో
సినిమా పాడైపోయింది, పాండురంగాడు అని తీశారు, కానీ ఆ పాట మాతృదేవో భవ అది కూడా అద్భుతం అద్భుతం అద్భుతంగా ఉంటుంది. విషయం ఏంటంటే అలాంటి దేశంలో పుట్టి ఒక పుండరీకుడు పుట్టిన నేల, ఒక శ్రవణ కుమారుడు పుట్టిన నేల, ఒక రామచంద్రమూర్తి నడయాడిన నేల. యశోద నందమహారాజుతో అందంట, మా అబ్బాయి చాలా గొప్పవాడు. ఆహా, ఎలా మీ అబ్బాయి గొప్పవాడు, ఏమైనా పని చెప్పండి చేస్తాడు అందంట యశోద. అంటే అప్పుడు 2.5 ఏళ్ళు అంట కృష్ణుడికి, 2.5 years. ఆ పాదరక్ష ఇలా తీసుకురండి అన్నారు. ఇప్పుడు మనకి ఎవరికైనా చెప్పులు తీసుకురమ్మన్నారు అనుకోండి, ఎలా తీసుకొస్తాం? ఎవరో చెప్పులు తెమ్మన్నారు పెద్దవాళ్ళు, ఇలా పట్టుకు తెస్తాం కదా. కానీ లోకాలను మోసేటువంటి భగవంతుడు కృష్ణ భగవానుడు వాళ్ళ నాన్న చెప్పుల్ని నెత్తి మీద ఇలా పెట్టుకు తీసుకెళ్ళాడు. మనకి రాముడి యొక్క పితృభక్తి తెలుసు. వాళ్ళ నాన్నగారే ఐడియా ఇచ్చారు, ఒరే నేను మీ పిన్నిని ఎదిరించలేను, కానీ ఒక్క పని చేస్తే నా దుఃఖం తీరుతుంది. నిన్న అనౌన్స్మెంట్ అయిపోయింది కదా, ఎలాగా యు ఆర్ గోయింగ్ టు బి సిట్ ఇన్ ద థ్రోన్. అందుకని అనౌన్స్మెంట్ అయిపోయింది కాబట్టి వాళ్ళు కూడా నువ్వే రాజని ఆల్రెడీ మెంటలీ కన్ఫర్మ్ అయిపోయారు కాబట్టి నన్ను జైల్లో వేసి, దశరథుడు చెప్తుంది, నన్ను జైల్లో వేసావు అనుకో, మీ పిన్ ఏంటి ఎవడో కిక్కురువాడి, అప్పుడప్పుడు వచ్చి ఆయ డాడీని పలకరించు, నేను పలకరించిపోతాను, నువ్వు సీట్లో కూర్చో. బాగుంది ఐడియా. ఇలాంటి ఐడియాలు ఇవ్వకుండానే అలాంటి పని చేశాడు. ఎవడాడు? ఔరంగజేబు. అలాంటి ఐడియాలు ఎప్పుడూ ఇవ్వలేదు. అలా కళ్ళు పీకేసి మరి జైల్లో వేసాడు. ఆ జాతి అటువంటిది, ఆ ఖ్యాతి అటువంటిది, ఆ జాతి ఖ్యాతి అటువంటిది. సో కాబట్టి రాముడు చెప్పాడు, నాన్నగారు మీరు 14 ఏళ్ళు నేను దూరం అయిపోతాయని చెప్పి ఈ నేరం చేయమంటున్నారు, వద్దు, నేను 14 సంవత్సరాలు 14 నిమిషాల్లో గడిపి వచ్చేస్తాను, మీరు కూర్చోండి అని చెప్పి నా రహదారి ప్రస్తుతానికి సింగిల్గా జంగిల్లోకి వెళ్తాను అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఆ రాముని మనం ఇప్పటికీ తలుచుకుంటున్నాం, కొడుచుకుంటున్నాం, ఆయనకి అయోధ్యలో మన గుడి కట్టుకున్నాం, ప్రపంచంలో మన ఖ్యాతి చాటుకున్నాం. అయితే ఇంతటితో అయిపోయింది, గుడి కట్టేశాం, ఇంక బాగానే ఉంది అని అనుకోకండి. ఎందుకంటే ఆడోళ్ళు, ఔరంగజేబు వారసులు ఆడోళ్ళు మొన్న హైదరాబాద్లో ఒక ర్యాలీ ధర్నా చేశారు. 50 మంది ఉండొచ్చు, వీడియో వచ్చింది. పదండి మనంతా అయోధ్య వెళ్ళి రామాలయం కూలగొట్టేద్దాం, అక్కడ మళ్ళీ బాబరి కట్టేద్దాం. ఆడోళ్ళు, ఇక్కడ మన ఆడోళ్ళు దాకా వద్దు, మగవాళ్ళకు కూడా అంత లేదు. సిగ్గుచేడు. భోజ్శాల మధ్యప్రదేశ్లో భోజుడు పరిపాలించిన నేల. ఆ గుడి పెద్ద గుడి, అది గుడి అని అందరికీ గుడ్డోడికి కూడా స్పర్శిస్తే తెలుస్తుంది. కానీ ఇప్పుడు అది 5 సార్లు ఆజాన్ వినిపించే మసీదు. ఎక్కడో ఎంపీ గొడవ ఎందుకు, రాజమండ్రి వెళ్ళండి, రాజమండ్రి వెళ్ళండి, పక్కనే రాజమండ్రి పెద్ద మసీదు అని పిలువబడుతుంది. ఏంటది? వేణుగోపాల స్వామి గుడి. గురజాడ ఉన్నారా? గురజాడ అప్పారావు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు విజయనగరంలో. ఆయన ఆ వేణుగోపాల స్వామి మీద 11వ శతాబ్దంలో శతకం రాశారు. ఆయన 11వ శతాబ్దం కాదు, ఆ వేణుగోపాల స్వామి 11వ శతాబ్దం. మన గుళ్ళు మనకు కాకుండా పోతే మన ఆవు మనకి ఎలా అవుతుంది చెప్పండి? దేవాలయం దేనికి కేంద్రం? దేవాలయ కేంద్రంగా బోల్డెన్ని పొలాలు ఉండేవి. ఆ పొలాల ఆలవాలంగా ఉండి గోవులు రక్షించబడేవి, పొలాలు రక్షించబడి ఆరోగ్యం బాగుండేది. కానీ దేవాలయ భూములు ఎవరి చేతుల్లో లేదు. అందులో చర్చిలు వచ్చేస్తాయి. ఇక్కడే ఈ దారిలోనే ఈ సమాజం 5 నిమిషాలు ఎక్కడో ఈ దేవాలయ భూములు ఎన్నో ఆక్రమించబడ్డాయి. కాబట్టి గోమాతను కాపాడడం ద్వారా మనం భూమాతను కాపాడుకుందాం. భూమాతను కాపాడుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా మన కుటుంబం గట్టిగా ఉండి మనం దృఢంగా ఉండి వచ్చే తరాన్ని మనం నిలబెడితే ఇప్పుడు మనం వేసిన ఆ టెంట్కి, ఈ కార్యక్రమానికి అందము, ఒక ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే ఈ తాటాకుల పాక వేయడానికి
ఒక రోజు పైన పట్టిందా? నిప్పు పెట్టడానికి ఎంతసేపు పడుతుంది? పగలబెట్టడానికి ఎంతసేపు పడుతుంది? సెకండ్స్ కదండి. కాబట్టి మనం నిర్మించడంలో సిద్ధహస్తులం కావచ్చు, కానీ వాళ్ళు నాశనం చేయడంలో సిద్ధహస్తులు. కాబట్టి నేను ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాను? ఏదో ఆరోగ్యం లేకపోతేనేమో అక్కడ తాటి మంచం లేకపోతే ఇక్కడేమో ఈ వరి కంకులు దీని గురించి మాట్లాడి వెళ్ళిపోవచ్చు కదా. అంటే ఒక జాతి దృఢంగా లేకపోతే నీ దగ్గర ఎన్ని కళలున్నా, నీ దగ్గర ఎన్ని కాసులున్నా చివరికి కన్నీళ్ళే మిగులుతాయి. మనం ఇన్ని ఎందుకు చెప్పంటే కంక్లూషన్, మనం 6 రకాలుగా బలంగా ఉండాలి. ఏమిటి 6 రకాలు? శారీరక, చెప్పండి పడు. శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక, ఆధ్యాత్మిక, రాజకీయ. ఇలా బలంగా ఉంటేనే ఈ జాతిని మనం కాపాడుకోగలం, ప్రపంచాన్ని కూడా మనం కాపాడగలం. సర్వే జన ఈ నినాదం ఎవరిస్తారు? మనం మాత్రమే ఇస్తాం. మీరు ఎవరైనా యోగి వేమన సినిమా చూడండి, అందులో పాట ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఏం చెప్తారంటే, మనం అందరం ఈ తినే వాళ్ళల్లో జంతువులు తినే వాళ్ళు ఉంటారు. ఈ జంతువులు ఎందుకు తింటున్నామంటే సరదా, అంతే. అదేమి రిక్వైర్మెంట్ ఏం కాదు, రిక్వైర్మెంట్ ఏం కాదు. నేను ఒక్క చిన్న లడ్డు తిని ఇంత మాట్లాడుతున్నాను కదా. నేను 3 సార్లు తిన్న, ఒక్క భోజనం చేస్తా. ఆ ఒక్క భోజనం ఇంకా నాకు ప్రాప్తం ఉందో లేదో తెలియదు. మరి మనం 3 సార్లు ఎందుకు తినాలి? ఒకవేళ తింటే జంతువులు ఎందుకు తినాలి? మా చిన్నప్పుడు సినిమా వచ్చింది, సినిమా పేరు మాకు స్వాతంత్రం కావాలి. డాక్యుమెంటరీ పోయి జంతువులన్నీ అడుగుతాయి. మనకున్న హక్కే భూమి మీద అన్ని జీవులకి ఉంది, అన్ని ప్రాణులకి ఉంది. చాలా బాధగా ఉంటుంది. లైవ్ లో ఆక్టోబస్ తీసుకొచ్చి వాడు మూగుల్లో వేసేస్తాడు, అది ఎగరకుండా పైన మూత పెట్టేస్తాడు. కడుపులో ఉన్నటువంటి ఆవు పిండాన్ని వండుకు తినేస్తాడు. ఇంత క్రూరత్వం ఎందుకు పెరుగుతుంది? దయ లేకపోవడం వల్ల కదా. దయ ఎందుకు లేదు? జ్ఞానం లేకపోవడం వల్ల కదా. అందుకని ఈ జ్ఞానాన్ని పంచవలసిన బాధ్యత ఎవరిదే? అంటే వాళ్ళకి పంచాలని మా దగ్గర ఉండాలిగా. ఆ పాట ఏమిటంటే, దొంగలు కొల్లగొడితే వేమన గారు ఏంటైనా బాధగా ఉందా అంటే, వాళ్ళు తెచ్చిన ఈ బంగారం డబ్బులన్నీ కప్పల కింద తేలు కింద మారి వాళ్ళని కుడతాయి. వాళ్ళు స్వామి రక్షించు అంటే, ఏంటైనా బాధగా ఉందా? మరి వాళ్ళ పాటికి వాళ్ళు పెళ్లికి వెళ్తున్న తల్లుల్ని పిల్లల్ని మీరు ఇబ్బంది పెట్టారే అని పాట. అద్భుతం. జీవహింస మానండి. ఆపుడు ఆయన ఫోను, దిక్మాల ఫోను. మాట్లాడమే తప్పు, దాన్ని కట్ చేయకపోవడం ఇంకాను నాన్ సెన్స్. పొడిగా మాట్లాడాలి. ఒకవేళ మాట్లాడాలి చూస్తే, యూ డోంట్ హ్యావ్ రైట్ టు డిస్టర్బ్. నో, జీవహింస, ఇదే జీవహింస అంటే. ఎంత మించి లేదు. ఎవరో స్పీకర్ మాట్లాడుతుంటే ఇది చల్ల సొలి చెప్పడం, అదే జీవహింస. గట్టెట్లు ఏది హింసించేక్కర్లేదు, ఇది హింసగా. అది మీరు ఆ వీడియో చూసుంటారు. సార్ నిరంజన్ గారు తగలేస్తుంది అదన్నమాట. ప్లీజ్ ఫీల్ అవ్వే, ఫీల్ అవ్వద్దని చెప్పు. ఫీల్ అయితే ఎప్పుడు మాట్లాడు. ఈ పాట పాడే ఉంది ఒకటి చెప్తాను, నాకు చెప్పకుండా ఉండలేదు చెప్తున్నా. నాలాంటి వాడిని ఎవరన్నా జనవరి పిలుస్తాడా? కొలితో తలగొట్టుకోవడం కాకపోతే అలా తెలవక పిలిచాడు. నేను మంచివాడిని కాదు కదా, తప్పక ఉన్నాను. మైక్ ఇచ్చిన తర్వాత వాళ్ళని వేసుకున్నాను. అది బుద్ధి ఉందా? అర్ధరాత్రి గుళ్ళు తీయడం, అర్ధరాత్రి కేకలు, అవి కేకులు. అసలు మేకులు కొట్టుకున్న వాళ్ళు కేకలు కేకులు వేయకుండా గమ్మున ఉన్నారు. మీకెందుకు అని గడ్డి పెడితే మీరు ఒక్క క్షణం దీన్ని ఎంజాయ్ చేయండి. సెకండ్ వాళ్ళు ఎప్పుడు సారీ రాధామనోహర్ దాస్ గారు, వారికి టైం అవడం వల్ల మీకు అంతరాయం కలిగించాం. ఇప్పుడు 3 చిత్రకారులు వెంటనే వెళ్ళాలి. అల్లు రాంబాబు గారు విజయవాడ నుంచి వచ్చారు, వారు వేదికపైకి రావాలి. ఇది మీ తప్పు, నిర్వాహకులకు ఉండాలి. నేను వాళ్ళు ఏమయ్యారంటే
నేను కనపడగానే నా మీద లైక్ అంటే వెంటనే ఇచ్చారు మైకు. అది వాళ్ళ దోషం, మీది కాదు. వాళ్ళ ప్రేమ గుడ్డిది కదా. సో మనకి ఎప్పుడో చెప్పారు, ఆవు నడిచే హాస్పిటల్, ఆవు ఉంటే ఆరోగ్యం ఉంటుంది. చూశారు కదా, ఆవులో ఏమేసారు? చిరంజీ మాత్రలో ఈ ఆరోగ్యానికి ప్లస్ సింబల్. ఆవు ఉంటే, ఆవు మన దగ్గర ఉంటే మనం హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు. అంత టైం లేదు, వారు వెళ్ళిపోవాలి. మళ్ళీ మాట్లాడతారు. అన్ని అనారోగ్యాలకి ఆవు ఆన్సరు. ఆవు ఉంటే మనకు రాదు క్యాన్సరు. మన విజయరామ్ గారే స్పాన్సర్. అందుకని ఆవుని పెంచండి. ఆవుని చంపే వాళ్ళ దగ్గర ఏం కొనకండి, ఏం తినకండి. కొంచెం కటుగా చెప్పాలంటే, ఎవడరా నీకు భయ్యా, మీ అమ్మలాంటి ఆవును కోసి, మీ అమ్మలాంటి ఆవుని కలిపి హలీంలో కలిపి నీకు పెట్టేవాడు నీకు భయ్యాలా అవుతాడరా, నీ అయ్యా నీ నోట్లో ఉయ్యా అని తిట్టాను. అందుకని అంతకంటే తిట్టలేదు. చాలా బాగుంది. రాంబాబు గారికి సత్కారము, రాంబాబు బాబు రాంబాబు ప్రశంసాపత్రం పలుకరణ. తర్వాత పి శివరామేశ్వరరావు గారు విజయవాడ నుండి వచ్చారు. ప్రశంసాపత్రం రెమ్యూనరేషన్ గా వారికి 2000 రూపాయలు శ్రీలీల గారు అందిస్తున్నారు. థ్యాంక్ యూ అభిరాంబాబు గారు. వెంటనే పి శివరామరావు గారు, పి శివరామరావు గారు, తర్వాత మల్లికార్జునాచారి గారు గుంటూరు నుంచి వచ్చారు. చిత్రకారులంతా కూడా సిద్ధంగా ఉండండి. ఒక్కసారి మైక్ ఎవరు? నేను చాలా సార్లు సభల్లో చెప్పా, మళ్ళీ చెబుతున్నా, ఎవరైనా ఎవరినైనా ఇష్టపడితే చాలు వాళ్ళు ఏవి కప్పకండి. అది ఎందుకు అక్కరకాదు. ఎవరికి దానం చేయడం, దాంతో స్నానం చేయడం. అందుకని చక్కగా టవల్ ఇవ్వండి. వాళ్ళు చాలా కాలం తుడుచుకుని మిమ్మల్ని స్మరించుకుని ఆనందపడతారు. అది కూడా ఎలాంటి న్యాచురల్ టవల్ ఇవ్వండి. వాళ్ళ భుజం మీద వేస్తే కనీసం ముక్కు తుడుచుకోవడానికి, మొహం తుడుచుకోవడానికి పనిపోతుంది. ఈ శాలువా రంగులతో ఉంటుంది, ఓన్లీ హంగు. దట్ హంగు ఫైనల్లీ యూ కెన్ యూజ్ ఆన్ బొంగు. పిక్కు కదండి బొంగు అంటే. వెదురుని అక్షరిలో అంటారు, అన్నిలా భావించద్దు. మల్లికార్జునాచారి గారు గుంటూరు నుండి, తర్వాత ఆత్మకూరు రామకృష్ణ గారు విజయవాడ, వెంకటేశ్వరరావు గారు ఏలూరు. సంపత్ అందరికి అన్ని ఇచ్చేవా వాళ్ళకి? పేపర్లో స్టిక్కర్లు తెలుసుకోండి. వాళ్ళంతా వెళ్ళిపోతారు. మల్లికార్జునాచారి గారు రెమ్యునరేషన్ మేడం. నానా మీ రెక్కపైన ఆపండి, శాలువాల సోది వాడండి, ఓన్లీ ఖాదీ. మీరు అద్భుతంగా ఎంతసేపు ప్రసంగిస్తారు, అవరిస్తారు. గో మాతాకి, గో మాతాకి, భారత్ మాతాకి. మీరేవు గుంటూరు అండి మల్లికార్జునాచారి గారు, తర్వాత ఆత్మకూరు రామకృష్ణ గారు విజయవాడ. విజయవాడ వెంకటేశ్వరరావు గారు ఏలూరు. తర్వాత